మీరిప్పుడు చేయబోయే ప్రతి కామెంటు ఖచ్చితంగా 100% ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తది. అందుకే అడుగుతున్నా, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. 2024లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీకు ఆ ఎన్నికల మీద అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు లేవు. ఈ రెండిట్లో ఒక్కటే ఒక్కటి కామెంట్ చేయమని అడుగుతున్నా మిమ్మల్ని. అనుమానాలు ఉన్నాయి, ఏం అనుమానం లేదు. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏపీ ప్రజలకి ఏం అనుమానాలు లేవు, అనుమానాలు ఉన్నాయి. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి. పశ్చిమ బెంగాల్లో రీసెంట్గా జరిగినటువంటి 2 దశలలో 2 ఫేజుల్లో జరిగింది. ఫేజ్ 1 ఒకసారి, ఫేజ్ 2 ఒకసారి ఎన్నికలు జరిగింది. నిర్వహించినటువంటి ప్రక్రియ విషయంలో రకరకాల డిస్కషన్లు దేశవ్యాప్తంగా పెనుసంచలనంగా మారుతున్నాయి ఇక్కడ జరిగిన పరిణామాలు. భారత ఎన్నికల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఒక నియోజకవర్గం మొత్తం మళ్ళీ పోలింగ్ జరపాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఎక్కడైనా ఈ రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదులు వచ్చినా లేదా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా కూడా కొన్ని పోలింగ్ బూత్లకు మాత్రమే రీపోలింగ్ అనేది పరిమితం చేస్తారు. ఆ బూత్లో గొడవ జరుగుతుంది కాబట్టి. కానీ పశ్చిమ బెంగాల్లోని ఫల్తా నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి కంప్లీట్గా డిఫరెంట్గా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అక్కడ జరిగిన అక్రమాలు, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో నియోజకవర్గం అంతటా కూడా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఒక అతిపెద్ద చర్చకి దారితీస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఏదో ఒక వివాదం ఉంటూనే నడుస్తుంది. ముఖ్యంగా లక్షలాది మంది ఓటర్ల యొక్క పేర్లని జాబితా నుంచి తొలగించారనేటువంటి ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. దీని మీద సుప్రీంకోర్టులో కూడా అనేక రకాల పిటిషన్లు అయితే దాఖలైనట్టు మనం చూసాం. కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి పోలీస్ అధికారులు, అలాగే కేంద్ర బలగాల యొక్క మోహరింపు విషయంలో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ తోడు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినటువంటి ఈవీఎం బాక్స్లని అనధికారికంగా తెరిచారు అంటూ కొన్ని వీడియోలు బయటికి రావడం కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తుంది. వ్యవస్థల మీద ప్రజలకు ఉండేటువంటి నమ్మకం ఈ ఘటనలతో సన్నగిల్లుతుందనేటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తున్న పరిస్థితి. చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నియోజకవర్గ స్థాయి రీపోలింగ్ అనేది ఈ పరిణామాల మధ్య ఫల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ తేదీలు కూడా చాలా వింతగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మే 21వ తేదీన ఇక్కడ రీపోలింగ్ నిర్వహించి 24న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పడం అయితే విశేషంగా ఉంది. మిగిలిన అన్ని చోట్ల గెలుపు ఓటములు తేలిపోయిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరపడం వల్ల గెలిచేటువంటి పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితుంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటివి జరగడం యాక్సెప్ట్ చేయలేమని, అక్కడ ఉన్నటువంటి పొరపాట్లని సరిదిద్దడానికి చేస్తున్నామని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం యొక్క తీరు మీద సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ జరిగిన తీరు లేదా ఎగ్జిట్ పోల్స్ లెక్కల ఆధారంగా ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి ఇక్కడైతే నెలకొంది ఈ ప్రాంతంలో. అయితే ఫలితాలు వెల్లడైన తర్వాత బయటకు వచ్చేటువంటి అధికారిక గణాంకాలను చూస్తే కానీ అసలు లోగుట్టి అంటూ అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది.